ఏంటా సార్ నమస్తే సార్, నేను హార్టికల్చర్ ఆఫీసర్ యు నాగరాజ్ సార్. సార్ నంద్యాల జిల్లాకు సంబంధించింది 49,000 హెక్టార్లు ఉద్యాన పంటలు సాగు అవుతున్నాయి సార్. నియోజకవర్గం వచ్చేసి 16,415.25 హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగు అవుతున్నాయి సార్. హార్టికల్చర్ ఎక్కువ ఉంది ఎక్కడ, ఏ జిల్లా ఎక్కడ ఉంది మీకు? మా కాన్స్టిట్యూన్సీ ఇక్కడే సార్, డోన్ కాన్స్టిట్యూన్సీ లోన్ ఎక్కువ ఉంది. అవును సార్. సార్ తమరు ఇన్స్ట్రక్షన్ ప్రకారం యాక్చువల్గా ప్రోడక్ట్ ఫార్మేషన్ కింద ఫ్రూట్ కేర్ యాక్టివిటీ బాగా ప్రమోట్ చేశాను సార్. దీన్ని చేసిన తర్వాత మనకు రేట్ కూడా ప్రజెంట్ రేటు 1,75,000 సార్ టన్ను. అట్లాగే మ్యాంగో ఇంతకుముందు అక్టోబర్ నవంబర్లో డిసైజ్ సేల్ ఉండే, ఇప్పుడు ప్రజెంట్ బాగా ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కూడా రేట్ పెరిగింది సార్. ప్రజెంట్ టన్ను వచ్చేసి 16,000 నుంచి 17,000 ఉంది సార్. జనవరి ఫిబ్రవరిలో 23,000 దాకా వెళ్ళింది సార్. సో ఫ్రూట్ కేర్ యాక్టివిటీ చేసిన దానికి బాగా యాక్టివిటీ బాగా వస్తుంది సార్. అండ్ ఈ మ్యాంగో కవర్లో కొంచెం మోటివేషన్ చేయాలి సార్. బట్ ఫార్మర్స్ ఇది కూడా స్టార్ట్ చేశాం సార్. ఎకరాకు మనం 6,000 కవర్లు కొట్టున్నాం సార్ దీనికి. అంటే ప్రజెంట్ రేట్ ప్రకారం చూసుకుంటే ఎకరాకు 3 నుంచి 4 టన్నులు దిగుబడి వస్తుంది సార్. అంటే చెట్టు వయసుని బట్టి సార్. సార్ ఇది కట్టను సార్, సార్ ఇది కట్టను సార్. ఇది కూడా టచ్ చేసినప్పుడు కొంచెం ఏమైనా అవుతుందా? ఏం లేదు సార్. అయితే దీంట్లో బిఫోర్ ఇవన్నీ కవర్లు కట్టినాయి సార్. కట్టాను సార్. ఓకే, లాట్ ఆఫ్ డిఫరెన్స్ సార్. యూనిఫామ్ కింద సార్, షోల్డర్ డెవలప్మెంట్, బేస్ డెవలప్మెంట్ బాగుంది సార్. ఈ స్పాట్స్ అని ఇండికేషన్ ఫర్ మెచ్యూరిటీ సార్. హార్వెస్ట్ ముందర మనం 10 రోజులు కవర్లు తీసేస్తాం సార్. స్వీట్నెస్ రైతులు ఎంతవరకు ముందుకు వస్తున్నారు దీని మీద? సార్ ఇది యాక్చువల్గా ఈ సంవత్సరము మనకు డోన్ కాన్స్టిట్యూన్సీ 82 హెక్టార్లకు ఇచ్చాము. బట్ వీరు మోటివేట్ చేస్తాం. కవర్లు కట్టాలంటే కొంచెం ఇబ్బంది పడతాం. బట్ లాస్ట్ ఇయర్ ఇప్పటికి ఇక్కడ దాదాపు 60 హెక్టార్లు కట్టించాము సార్. మనం ఎకరాకు 6,000 కవర్లు కట్టాము. సో చేస్తున్నారు సార్. ఇది చూసిన తర్వాత చాలా మంది ట్రెమండ్ రిజల్ట్స్ వాళ్ళకు స్టార్ట్ చేశారు సార్. లాస్ట్ ఇయర్ ఇబ్బంది అనేది ఇప్పుడు కడుతున్నారు. అంటే మీకు వచ్చింది ఏంటంటే ఇవన్నీ కడుతున్నారు, కానీ వాళ్ళు కూడా మోటివేషన్ రావాలి కదా. డబ్బులు ఎక్కువ వచ్చినప్పుడు వాళ్ళు కూడా కొంత ఇన్వెస్ట్ చేసే పరిస్థితి రావాలి. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఎంత పెరిగింది? లాస్ట్ ఇయర్ కూడా మనం 50% సబ్సిడీ ఇచ్చాం కదా. లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చాం కొన్ని దగ్గర, అప్పుడు ఇక్కడ ఇచ్చాం. ఇప్పుడు 50% ఇచ్చాం. ఈ సంవత్సరం జిల్లాకి 200 హెక్టార్స్ చేస్తాం సార్. సార్ నెక్స్ట్ బనానా సార్, ఇది మేజర్ ఇంటర్వెన్షన్ సార్. బనానా ఎంత ఉంది మీ దగ్గర? బనానా జిల్లాలో 6,000 హెక్టార్లు ఉంది సార్. ఇక్కడ వచ్చేసి దాదాపు 2,800 హెక్టార్లు ఉంది సార్. వెరైటీ వచ్చేసి మనకు మేజర్ సార్ సుగంధాలు వెరైటీ సార్. ఇది అంటే ఇక్కడ ఎక్కువ ఒకప్పుడు మ్యాక్సిమం సుగంధాలు ఉండే. టాప్ లెవెల్స్ కింద చైనా వచ్చింది, మిడిల్ ఈస్ట్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం సార్. టన్ను 20 నుంచి 30 దాకా వెళ్తుంది సార్. సార్ ఇది జీనైన్ సార్. ఇప్పుడు ఆల్రెడీగా మనకు క్రాప్ అంతా అయిపోయింది సార్. మనకు ఓన్లీ 10 to 15% హార్వెస్ట్. మనకేం డిస్టెన్స్ ప్రాబ్లం లేదు. ప్రజెంట్ ఈరోజు 16 నుంచి 17,000 రూపాయలు అంటే కేజీ ఉంది. టన్ను 16-15,000 సార్. మనకేం ఇష్యూ లేదు సార్. సార్ ఇది మన రెడ్ బనానా సార్. యాక్చువల్గా నేను 14 నుంచి 15 కేజీలు వస్తుంది ఇది. బట్ 35 నుంచి 42 రూపాయలు కేజీ ఉంది సార్. దీంట్లో ఏంటంటే మెడికేటెడ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. తర్వాత చెన్నై మార్కెట్ ఎక్కువ ఉంది సార్. చాలా మంది ఇప్పుడే దాదాపు జిల్లాలో 150 హెక్టార్లు వేసినారు సార్. ఫస్ట్ టైం ఇది కూడా ఫస్ట్ టైం వేసారా? అంటే ఫస్ట్ టైం కదా సార్. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి వస్తున్నారు. పెరిగింది. ఇది చక్కరగా వెళ్ళి యాక్చువల్లీ ఈస్ట్ వెస్ట్ గోదావరి వేస్తారు. ఇక్కడ కూడా ఫార్మ్ హౌస్ స్టార్ట్ చేస్తున్నారు సార్. బట్ ఇది కూడా 14-15 కేలు వస్తూ ఉంది. బట్ లోకల్ అయితే సార్ ఇది మాత్రం మనకు వరుస అండ్ కలకత్తా అవుతుంది సార్. మనకు పువ్వు అని మనం పూజకు కూడా వాడతాం. ఇది మాత్రం మిడిల్ ఈస్ట్కి తర్వాత అట్ట వెళ్తుంది సార్. మీకు ఏమేమి ఎక్కువ హార్టికల్చర్ టాప్ 6 ఏంటి ఇక్కడ? టాప్ 8 క్రాప్స్ లో మ్యాంగో, బనానా, చిల్లీ, ఆనియన్, టమోటో, దీస్ ఆర్ ద మేజర్ క్రాప్స్ సార్. నల్లగడ్డ కంపెనీ పోతే టర్మరిక్ ఆడుతుంది సార్. సో మేజర్ ఇది 5 క్రాప్స్ సార్. ఇప్పుడు ఇక్కడ పామ్ ఆయిల్ ఎక్కడ వేస్తున్నారు మీరు? సార్ ఫస్ట్ టైం సార్. ఫస్ట్ టైం జిల్లాలో ఇంట్రడ్యూస్ చేసాం సార్. మేము లాస్ట్ ఇయర్ 490 హెక్టేర్స్ వేసాం సార్. ఈ ఇయర్ 1,200 హెక్టేర్స్. అది సెకండ్ ఇయర్ సార్. ఇక్కడ రాదని చెప్పారు సార్. అయితే తమరు చెప్పినట్టు లాస్ట్ మీటింగ్ లో తమరు ఇరిగేషన్ ఉంటే ఏమన్నారు. ఇరిగేషన్ ఉన్న చోటనే ఇచ్చాము. ఓన్లీ బోర్లేదు సార్. కాలువ కింద కూడా ఎంకరేజ్ చేయలేదు సార్. ఇది సెకండ్ క్రాప్ అంటే మేడం తీసేస్తాం, మనం కోసి పడేస్తాం. సో ఇది సార్ అంటే గిన్నెలు మనకు వస్తాయని అంటే ఫార్మర్స్ కి చూపిస్తున్నాం సార్. అంటే వస్తున్నాయని చూపిస్తున్నావు, కానీ ఎంత వస్తా ఉంది? ఇది మాక్సిమం అంటే 5 to 6 కేజెస్ సార్. మనకు 25 to 30 కేజెస్ రావాలా. ఇది ఇల్లు కాదు సార్. ఇది మనం తీసి పడేస్తాం. మనం 54-58 నుంచి తీసుకుంటాం సార్. అంటే అది సక్సెస్ అవుతుందా లేదా? కొన్ని మరీ ఎక్కువ వేసి వాళ్ళు నష్టపోకుండా సక్సెస్ అయిన తర్వాత స్కేలింగ్ చేయండి సార్. సబ్మిషన్ సార్. మనం ఈస్ట్ వెస్ట్ గోదావరి ఇచ్చిన వెరైటీ వేరు. ఇది ఇక్కడ సమ్మర్ టెంపరేచర్ తట్టుకోవడానికి ఇంపోర్టెడ్ వెరైటీ సార్ మలేషియా నుంచి. ఇవి టెంపరేచర్ తట్టుకున్న రకాలు ఇచ్చారు సార్.
ఓకే. సార్ ఇది యాక్చువల్గా సార్ ఇది కొత్త ఇది మనం ప్రమోట్ చేయాలి సార్, మేము కూడా చేస్తాం సార్. ఇది ఇది బ్లాక్ టర్మరిక్ అంటారు సార్. దీంట్లో కుర్కిన్ కాంటెంట్ స్మెల్ ఉంది సార్. ఇది కుర్కిమిన్ కాంటెంట్ 12% ఉంటుంది సార్ దీంట్లో యాక్చువల్గా. మిగతా దాంట్లో మన మైల్పూర్ రకం సార్. ఇది ఇట్లా ఉంటుంది సార్. ఇది సార్ దీంట్లో ఓన్లీ 1.5 to 2% ఉంటుంది. కుర్కిమిన్ కాంటెంట్ ఉంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో బాగా డబ్బులు వస్తాయి సార్. ప్రజెంట్ క్వింటా వచ్చి 20,000 ఉంది సార్. ఇది మెడికల్లో టర్మోలిన్ అండ్ క్యాంఫర్ ఉండడం వల్ల మెడికల్లో ఫార్మా వాళ్ళు ఎక్కువ తీసుకెళ్తున్నారు సార్, వాటి డిమాండ్. ఓకే సార్ ఇంకోటి ఏంటంటే ఇది ప్రగతి సార్, షార్ట్ డ్యూరేషన్ వెరైటీ. ఇది కూడా హై కుర్కుమిన్ కాంటెంట్ ఉంది. ఇది తమిళనాడు వెరైటీ సేలం సార్. ఇది వీటిలో ఎంత ఉంది ఉరుకుమని? ఇది ప్రగతిలో మనకు 2 to 4 ఉంటుంది సార్, ఎక్కువ ఉండదు. అది ఇది 12% సార్, 12 to 14%. మన మామూలు వెరైటీ దాంట్లో ఇది 1.8 to 2% సార్. అంటే కుర్కుమిన్ ఎక్కువ ఉంటే కన్నా కలర్ ఇట్లా డార్క్ వస్తుంది సార్. ఇట్లాగా ఇది వైట్గా ఉంది సార్. ఇది మన మైలిపూర్ రకం అన్నారు సార్, మన లోకల్ నేటివ్. ఇది సేలం వెరైటీ అంటే దీంట్లో స్పెషాలిటీ కుర్కుమిన్ కాంటెంట్ సార్ 2 to 4 ఉంటుంది. ఎంత ఉంది? 4 ఉందా? 4 ఉంది సార్. ఇది యూనిఫామ్ గా మీరు జిల్లాలంతా కూడా ఎక్కువ రేట్ వచ్చే వెరైటీస్ ఎక్కువ ప్రమోట్ చేయండి. సార్ ఆనియన్ కూడా తొమ్మిది చెప్పాక మార్చేసాం సార్, కంప్లీట్ క్రాప్ ప్యాటర్న్ మార్చేసాం సార్ ఆనియన్. ఆనియన్ కూడా ఆనియన్ ఇక్కడ ఒక అలవాటు ఉంది సార్. ఇక్కడ లోకల్ వెరైటీస్ చేస్తారు. లోకల్ వెరైటీస్ అంటే ఈల్డ్ రాదు, తక్కువట్లేదు. సో మనం ఆనియన్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ కింద మన మీటింగ్ చెప్పారు సార్. దాంతో మనం ఈ జిల్లాలో దాదాపు 397 హెక్టార్లు చేసాము. 400 మంది రైతులు కవర్ అయ్యారు సార్. దాదాపు ఒకరికి 20,000 హెక్టార్లు ఇచ్చాము. సో మోటివేట్ అయ్యారు సార్. అంటే ఈ ఖరీఫ్లో నాటుకతాలు తీసి ఇంప్రూవ్ వెరైటీస్ వేసుకోవడానికి మనం ప్లాన్ చేస్తున్నాం సార్. సార్ లాస్ట్ సార్ ఇది బ్యాంబూ ఉన్నాయి సార్. మాకు నల్లమల ప్లస్ విత్ నల్లమలలో మాకు బ్యాంబూ నేటివ్ వెరైటీ సార్. ఇక్కడ ఇది పానీ వెరైటీ. అయితే ఇక్కడ ఏమైందంటే మాకు ముళ్ళ అనే వెరైటీ ఉంటుంది. ఇది ఎక్కువగా ఏంటంటే ఈ జ్యువెలరీ కానీ లేదా బ్యాంబూ అగరబత్తులు చేయడానికి బాగా ఉపయోగిస్తారు సార్ ఫార్మర్స్. దీంతో పాటు ఇది బ్రాండీ సార్. ఇది కూడా అంటే మనకు అగరబత్తి ఒకటి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఉంటుంది సార్. ఇది కూడా పాలిమర్ సార్. ఈ 3 వెరైటీస్ కూడా మేము బ్యాంబూ మిషన్ కింద, నేషనల్ బ్యాంబూ మిషన్ కింద మేము ఎంకరేజ్ చేస్తున్నాం సార్. ఈ సంవత్సరం మేము ఎక్కువ చేయలేదు సార్, 12 హెక్టార్లు చేస్తున్నాం సార్. లాస్ట్ ఇయర్ 4 చేస్తాము, బట్ మోటివేట్ చేస్తున్నాం సార్. ఇప్పుడు హిస్టారికల్ గా ఇక్కడ బ్యాంబో ఏంటి ఎంతవరకు వస్తుంది? మన నల్లమల ఫారెస్ట్ ఎంతవరకు వస్తా ఉంది? మంచిగా ఉంది సార్. మనకి యాక్చువల్గా ఏంటంటే ఒక క్లంప్కి ఒక చెట్టు నాటితే మనకు 10 పోల్స్ వస్తాయి సార్. 10 నుంచి 20 పోల్స్ వస్తాయి సార్. ఎందుకంటే ఫర్ ఎకరా ఇస్తే ఎంత వస్తుంది? మరి ఎకరా వస్తే మనకు ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఎకరాకు 300 మొక్కలు వేసుకున్నా పర్ ప్లాట్కి 10 పోల్స్ సార్. 3,000 పోల్స్ సార్. 3,000 పోల్స్ తీసుకుంటే ఈ రోజు రేట్ వచ్చి 50 రూపాయలు ఉంది సార్. సో దట్ ఈస్ 1,50,000. ఫార్మర్స్ బ్యాంబుకి ఇన్వెస్ట్మెంట్ చేయను సార్ పెద్దగా. మనం ఒక 20,000-30,000 వేసినా పోతుంది. 1 lakh అనేది 4 years వీ కెన్ ఎక్స్పెక్ట్. దీన్ని మనము అక్కడ వీళ్ళు ఏం చేశారంటే బీ క్లియర్, రంపచోడవరంలో ఒకటి చేసాం బ్యాంబో మిషన్ కింద. ఈవెన్ ISB ఈజ్ వర్కింగ్ విత్ దెమ్. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ నియర్లీ 2.5-3 lakhs కంటిన్యూషన్. ఆ ప్రోడక్ట్స్ కానీ బై ప్రోడక్ట్స్ కానీ అన్ని తయారు చేసి మీరు ఏ విధంగా చేస్తున్నారో అది ఒకసారి స్టడీ చేయండి. డిస్ట్రిక్ట్ ఆర్గనైజ్ పార్ట్ మిషన్ పార్ట్ డిస్ట్రిక్ట్ 6 స్టేట్స్ రెన్యూవల్ ఫ్యాక్షన్ డ్యామేజ్ ఫైబర్స్ తోటి నెంబర్ 1 ఫస్ట్ ఇండియాలో మనమే సార్ వాడినది. కొత్తగా మీరు మాడమన్నారు ఏదైతే దాని ఉండాలి ఇదే సార్. ఏం వాడారు దాంట్లో? డ్యామేజ్ ఫైబర్స్ సార్, ప్లాస్టిక్ ఫైబర్స్ డెన్మార్క్ సార్. ఇక్కడ రోడ్ లాంగ్వేజ్ పెరుగుతుంది సార్. ఇది ఫైబర్స్ వచ్చి 9 years వస్తుంది సార్. ఇప్పుడు కాస్ట్ ఎంత పెరిగింది దీనికి? కిలోమీటర్ 4 lakhs పడుతుంది సార్. టోటల్ రోడ్డు మీద అయితే 5% వస్తుంది సార్ ప్రాజెక్ట్ కాస్ట్ మీద. 4% ప్రాజెక్ట్ కాస్ట్ మీద కొన్నాళ్ళు పెట్టుకుని ఏ రోడ్డుకైనా మన ట్రైల్ కూడా చూశాను సార్. అక్కడ తీసుకొచ్చి ట్రైల్ చేశాను. NS కూడా చేశారు సార్. బెంగళూరు టు అమరావతిలో కూడా అక్కడ దాన్ని కూడా యాడ్ చేశారు సార్. ఓకే. మనం ప్లాన్ చేశాం సార్. మీరు కూడా ఇప్పుడు ఎంతవరకు పార్ట్ హోల్స్ అని క్లియర్ చేశారు? 6 అయిపోయింది సార్. మన డిస్ట్రిక్ట్ లో నంద్యాల జిల్లా కంప్లీట్ అయిపోయింది. జిల్లా ఇప్పుడు మాకు పార్ట్ హోల్స్ లో మీకు ఎక్కడ నెగిటివ్ వస్తా ఉంది? పంచాయతీరాజ్ రోడ్లు ఏమంటుంటే ప్యాచెస్ రోడ్లు బాగున్నాయి అడుగుతున్నారు సార్. పంచాయతీరాజ్ ఉంటుంది, మున్సిపాలిటీ ఉంటుంది, లోకల్ పంచాయతీ ఉంటుంది, RNB ఉంటుంది. ఆ విలేజెస్ కూడా వెరిఫై చేశాం సార్. ఆ రోజు RNB విలేజ్ ఉండదు సార్. మాది కాకపోయినా కానీ కూడా ఇంటికి తీసుకోవడం వరకు లాస్ట్ 5 years నుంచి బాగా డ్యామేజ్ అయినాయి. తమ శాంక్షన్ చేశారు. ఇవన్నీ కూడా నేను శాంక్షన్ నిన్న జీవోలు వచ్చినాయి సార్. ఇది కూడా రెడీ చేసాం, టెండర్లు కూడా పిలిచాం సార్.